బైపాస్ బాధితులు వచ్చి మమ్మల్ని పార్టీ ఆఫీస్లో కలిశారు. వాళ్ళు గోడు చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు చెబుతున్న ప్రకారంగా అయితే ఆదోని బైపాస్ ఏదైతే మాస్టర్ ప్లాన్ లో ఇవ్వబడిందో దాన్ని డీవియేట్ చేసి రాజకీయ ప్రమేయంతో మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచర గణం అంతా కూడా దీన్ని అలైన్మెంట్ మార్చి అధికారులతో కుమ్ముక్కయి డీవియేట్ చేశారు. కొత్తగా ప్రపోజ్ చేస్తున్నటువంటి బైపాస్ లో మాస్టర్ ప్లాన్ లో లేనే లేదు. మేమెప్పుడు కూడా మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకం కాదు, మాస్టర్ ప్లాన్ లో ఇచ్చినటువంటి బైపాస్ కు కూడా వ్యతిరేకం కాదు. బైపాస్ తప్పనిసరిగా రావాల్సిందే. కాకపోతే మాస్టర్ ప్లాన్ లో బైపాస్ ఎక్కడ పోతుందో చూసి మేమంతా కూడా మా ఇల్లు కొనుక్కున్నాం, మా ఇల్లు కట్టుకున్నాం, అక్కడ స్థలాలు కొనుక్కున్నాం. అక్కడ ల్యాండ్ అంతా తీసుకున్న తర్వాత ఈరోజు ఇక్కడ రాజకీయ ప్రమేయంతో బైపాస్ డైరెక్షన్ మారింది అని వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి బైపాస్ కోసం సుమారుగా 260 ఎకరాలు ప్రభుత్వం డబ్బులు పెట్టి దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు కొత్తగా వేయాలనుకున్నటువంటి బైపాస్ కి మరో 260 కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రపోజల్ పంపించారు. ఇదంతా కూడా పెద్ద కుంభకోణం. దీని వెనకాల ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులందరూ కూడా కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా కూడాను. ప్రభుత్వ అధికారులకు కూడాను కోర్టులకు కూడాను తప్పుడు సమాచారాన్ని ఇస్తా ఉన్నారు వీళ్ళు. ఎవరు మాకు సాయం చేసేవాళ్ళు లేరు. సుమారుగా 900 కుటుంబాలు పూర్తిగా చిన్నవాళ్ళు, 1 సెంటు ఉన్నవాళ్ళు, 1/2 సెంటు ఉన్నవాళ్ళు, 2 సెంట్లు ఉన్నవాళ్ళు నష్టపోతా ఉన్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి, ఎవరు మా గోడు పట్టించుకోవడానికి రావట్లేదు అని ఈరోజు వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు నాతో పాటుగా మా ఇన్ఛార్జీలు, మా పార్టీ నాయకులందరూ కూడా కూర్చొని విన్నాం. మా దగ్గర కూడా అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళు చెప్పేదంతా కూడా సానుకూలంగా విన్నాం. ఇది ఒకటికి ఒకటి ముడిపడి ఇబ్బంది పెట్టే రకంగా ఉంది. నేను 3 ప్రశ్నలు స్పష్టంగా వేశాను వీళ్ళని. మొట్టమొదటిది ఏమండి, మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి బైపాస్ ని కాదని కొత్త బైపాస్ మీ ఇళ్ల మీద వేసేటప్పుడు, మీ స్థలాల మీద వేసేటప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ, ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే ప్రజాసేకరణ చేశారా? ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడానికి కనీసం సభ నడిపారా అని అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఎవ్వరూ కూడా మాకు ఇప్పటిదాకా అట్లాంటి సభ నడపలేదండి, మా అభిప్రాయం కూడా తీసుకోకుండా వాళ్లే లైన్లు గీసేసి ఇప్పుడు కాంపన్సేషన్ ఇస్తామంటున్నారు. కాంపన్సేషన్ కూడా 5 రూపాయలకు 1 రూపాయి కూడా రావట్లేదండి అని బాధపడతా ఉన్నారు. మేము బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం, బ్యాంకు లోన్లు తీసుకొని లేఅవుట్లు వేసుకున్నామంటాం. నేను రెండవ విషయాన్ని మేము లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి బైపాస్ కి 260 ఎకరాలు ప్రభుత్వం డబ్బులు పెట్టి కొంటే ఆ 260 ఎకరాలు ఏమైపోయినాయి అని అడుగుతా ఉన్నాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే అవన్నీ కూడా కబ్జా చేసుకున్నారంటే రాజకీయ నాయకులంతా, అవన్నీ కూడా లేఅవుట్ల కింద చేసి అనధికారికంగా అమ్మేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూమి అంతా కూడా కబ్జాల పాలవుతా ఉందండి. మా ఇళ్ల మీద పడ్డారు, మా దాని మీద పడ్డారు అని బాధపడతా ఉన్నారు. తప్పనిసరిగా ఇది చాలా సీరియస్ అంశం. కూటమి అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థిగా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఎన్డీఏ నాయకులుగా మాకందరికీ కూడా ఆవేదన ఉంది. ఆదోనిలో ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంది. బైపాస్ అత్యవసరం, వెంటనే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారన్నది మేము ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. ఎప్పుడో పూర్తి చేయాలన్నటువంటి, ఎప్పుడు 10 ఏళ్ల కింద వచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ని ఎందుకు ఇన్ని రోజులు తాత్సారం చేశారు, ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ప్రజలకు ఉపయోగపడే బైపాస్ ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అనే విషయాన్ని మేము సీరియస్ గా తీసుకుంటాం. ఇక రెండవ విషయం, కనీసం ప్రజల మీద కూడా ఉంది. వీళ్ళు కూడా ప్రజల్లో భాగస్వాములే కదా. సుమారుగా 900 కుటుంబాలు ప్రజల్లో భాగమే కదా.
ఇది కూడా తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. మూడవది, బైపాస్ వేయడంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ సంస్థ చేస్తుంది. వాళ్ళని తప్పుదోవ పట్టించేటువంటి అధికారులు ఎవరో, దాని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి రాజకీయ నాయకులు గారు ఎవరో, దీని వెనకాల నిజంగా ఎమ్మెల్యే హస్తం ఉందా, ఇవన్నీ కూడా మేము సీరియస్ గా పరిశీలించాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను బాధితులకందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను, బాధితుల నుంచి ఓదార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఈ రోజు వాళ్లకు హామీ కూడా ఇస్తా ఉన్నాం. అయ్యా ఎవరు ఆదోనిలో భయపడాల్సిన అవసరం లేదు, అయిపోయింది. రాబోయే 30 రోజుల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడుతుంది. ఆదోనిలో కూడా భారతీయ జనతా పార్టీ వైపున నేను ఎమ్మెల్యే గెలవబోతా ఉన్నాను. ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే, ఎందుకంటే బైపాస్ అన్నది ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని రెండూ కలిపి చేసుకోవాల్సిన అంశం కాబట్టి ఈ జాతీయ రహదారుల సంస్థని పూర్తి విచారణ చేయమని చెప్పి ఈ 900 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుని, నిజంగా ఇప్పటికే జాతీయ రహదారుల సంస్థ 100 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే స్థలం 260 ఎకరాలు కొనిందో ఆ స్థలం ఏమైందో దాని గురించి అది కబ్జాలకు గురైందంటున్నారు, అది అమ్ముకునేశారంటున్నారు, దాంట్లో రాజకీయ నాయకులంతా వచ్చేసారంటున్నారు, లేఅవుట్లు వేసుకున్నారంటున్నారు. దీని మీద విచారణ చేసి తప్పనిసరిగా వీళ్లకు న్యాయం చేసే విధంగా, వీళ్ల వైపున న్యాయం ఉండే విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి, వీళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పి, తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని వీళ్ళకి ఈ కుటుంబాలకు హామీ ఇస్తా ఉన్నాను. అంతేకాదు ఈ ఊర్లో ఇటువంటి సమస్యలు చాలా కనబడతా ఉన్నాయి నాకు. వీళ్ళందరినీ కూడా ఆదోని ప్రజలు ఎవరెవరైతే రాజకీయ నాయకుల ప్రమేయంతో కానీ, అధికారుల అన్యాయాలతో కానీ, పోలీస్ సమస్యలతో కానీ, ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి బాధితులు ఎవరైతే ఉన్నారో ఏ సమస్యలు వాళ్ళందరూ కూడా రండి, వాళ్ళ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుంటాం. ఈ రోజు నుంచి మా పెద్దలు ఇక్కడ ఉంటారు ఆఫీసులో, ఆ బాధితుల సమస్యలు ఒక్కొక్కటి నోట్ చేసుకుని మా ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని ఆదోని ప్రజలకు హామీ ఇస్తూ ధైర్యంగా ఉండమని, ఈ ఎన్నికల్లో ధైర్యంగా ఓటేయమని, 10 సంవత్సరాలుగా మిమ్మల్ని పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే గారిని గద్దె దించమని, కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి, ప్రజలకు న్యాయం జరగడానికి, ఆదోని అభివృద్ధి కోసం ఓటేయమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా. నమస్కారం.